హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి పులావ్. కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. పలావ్ సరుకుల ప్యాకెట్ 20 రూపీస్ అయితే సరిపోతుంది. అంటే ఈ వీడియో బ్యాచిలర్స్కి బాగా యూజ్ అయ్యేలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుతూ వీడియో అయితే వీడియో అయితే చేస్తున్నాను. రైస్ వచ్చేసి కేజీ రైస్ తీసుకున్నాను. ముందుగా బండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 7 నుంచి 8 వరకు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పలావ్ సరుకుల ప్యాకెట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ప్యాకెట్ మొత్తం కాగుతున్న నూనెలో వేసేసుకోవాలి. ఆ పలావ్ ఆకులు అయితే కనుక 2, 3 వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్లేవర్ కోసమే కాబట్టి అది ఎక్కువగా తినొద్దు. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, తర్వాత వెజిటబుల్స్ అని చెప్పాను కదా, వెజిటబుల్ ప్లేస్లో నేనైతే క్యారెట్, పొటాటో తీసుకున్నాను. మీకు ఏ వెజిటబుల్ నచ్చితే ఆ వెజిటబుల్ తీసుకోవచ్చు. ఏవైనా 2 రకాల వెజిటబుల్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ వేసిన తర్వాత బంగాళాదుంపలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి. 2, 3 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూస్తే వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ డైరెక్ట్గా వేయకూడదు. బాయిల్ చేసిన వాటర్లో మిల్ మేకర్స్ అన్నీ వేసుకొని ఒకసారి డిప్ చేస్తే ఇలా డబుల్ అవుతాయి. అప్పుడు నీళ్ళని స్క్వీజ్ చేసేసి ఇలా పలావ్లో వేసుకోవాలి. మిల్ మేకర్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మిల్ మేకర్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసి 2, 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే తయారు చేశాను. మంచిగా ఫ్రెష్గా దంచిపెట్టి ఇప్పుడు వేస్తున్నాను. మీరు స్టోర్లో దొరికేదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అది త్వరగా వేగడం కోసం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే త్వరగా వేగుతుంది. ఇప్పుడు మసాలా పౌడర్ అనేది వేస్తున్నాను. ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే స్టోర్లో మసాలా అడిగితే ఇస్తారు. లేదు అంటే కనుక ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, లవంగాలు 2, 3 తీసుకోవాలి, యాలకులు 2, దాల్చిన చెక్క. ఇవన్నీ ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా వేడయ్యేంత వరకు వేడి చేసుకుని మిక్సీలో మిక్స్ చేస్తే పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని అది కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత మనం రైస్ తీసుకుంటాం కదా, కేజీ రైస్ తీసుకున్నాను నేనైతే. కేజీ రైస్ ముందుగానే వాష్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి ఆ రైస్లోని పక్కన పెట్టేసుకోవాలి. అలా హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే నార్మల్ రైస్, ఆడించిన బియ్యం ఉంటారు కదా, అవైతే తీసుకున్నాను. వేరే స్టోర్లో రైస్ ఏం యూజ్ చేయట్లేదు. ఇంట్లో నార్మల్గా యూజ్ చేసే రైస్ అయితే తీసుకున్నాను. మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకుంటామో మెజర్మెంట్ కోసం అదే బౌల్తో డబుల్గా అంటే 2 బౌల్ వాటర్ అనేది వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత 2 బౌల్స్తో వాటర్ అయితే వేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఎక్స్ట్రా అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నార్మల్ రైస్ కాబట్టి, ఆడించిన బియ్యం కాబట్టి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మూత పెట్టేసి నీళ్లు తెరలు కాగే వరకు మరగనివ్వాలి. ఇలా తెరలు కాగుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ తీసుకొని కొద్దిగా నీళ్ళల్లో వేస్తూ కలుపుకోవాలి. బాస్మతి రైస్ కనుక తీసుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఎంతైతే రైస్ తీసుకున్నారో అంత వాటర్ మాత్రమే వేసుకోవాలి. రైస్ కూడా 1 అవర్ పాటు కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అంతే కాకుండా లెమన్ తప్పకుండా మనము ఆ రైస్‌లో స్క్వీజ్ చేసుకోవాలి. ఎందుకంటే పొడి పొడిలాడుతూ మనకి పులావ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు రైస్ అంతా వేసేసాం కదా! మూత పెట్టేసి 5-10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. తర్వాత మనం మధ్య మధ్యలో రైస్‌ని మెదుపుకుంటూ ఉండాలి. వాటర్ అనేది సరిపోతుందో లేదో మనకు తెలుస్తుంది కదా! మధ్యలో మెదుపుకుంటే. నేను చెప్పిన ఈ కొలతలతో 1 కేజీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ చాలా ఈజీగా అయితే చేసేయవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేయవచ్చు. ఇవే నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో అయితే. ఇప్పుడు బిర్యానీ మసాలా తీసుకొని 2, 3 టేబుల్ స్పూన్స్ ఆ రైస్ మీద చల్లుకోవాలి. బిర్యానీ మసాలా కూడా ఆప్షనల్లే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మసాలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఆనియన్స్‌ని సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే పులావ్ ఇంకా టేస్ట్‌గా ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ కాదు. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటేనే బావుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవడం కోసం. తర్వాత మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా యాడ్ చేయండి. ఇది మాత్రం ఆప్షనల్. మీ దగ్గర ఉంటే మాత్రం యాడ్ చేయండి. మన వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.